నమస్కారం అండి. కలర్స్ ఆఫ్ సొసైటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు ఆల్రెడీ చెప్తున్నాను, న్యూడిటీ లవ్ క్రైమ్ స్టోరీలోని ఫ్యామిలీ హారాస్మెంట్ గురించి అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, మా నాన్నగారు ముందుగా విడిపోయారు నా చిన్నప్పుడు. బట్ మా నాన్నగారు సెకండ్ ఫ్యామిలీతో సెటిల్ అయిపోయారు అని చెప్పాను. బట్ అక్కడే ఒక టర్నింగ్ ట్విస్ట్ పాయింట్ అనేది ఉంది. సో అది ఏమిటంటే, సో మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే మరి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇవాళ మీకు ట్విస్ట్ చెప్తానన్నాను కదా. మా నాన్నగారు ఎం రాంబాబుగా ఏలూరులో చలామణి అవుతున్నారు. అతను ఒక సెకండ్ మ్యారీడ్ పర్సన్ని పెళ్లి చేసుకున్నారు. ఆమె పేరు కూడా మా అమ్మ పేరే. అండ్ నెక్స్ట్ ఆమెకి 2 పిల్లలు. ఆమె ముందు భర్తకి పుట్టిన పిల్లలు. కానీ మా నాన్ననిచ్చి ఎలా పెళ్లి చేశారంటే, మా నాన్న చెప్పాడంట, మా భార్య లేదు, చనిపోయింది, పిల్లలు ఉన్నారు అని చెప్పాడంట. మరి పిల్లలున్న మొగుడిని ఎలా కట్టుకుంది? ఒకవేళ కట్టుకున్నా కూడా పిల్లలు తీసుకురండి అని చెప్పాలి కదా. అంటే పిల్లలు గాలికి వదిలేసేనా పర్వాలేదు, నేను పెళ్లి చేసుకుంటాను నా పిల్లల కోసం, నా ముందు మొగుడు పిల్లల కోసం అని ఆమె ఇప్పటి వరకు కాపురం చేస్తూనే ఉంది. ఇప్పుడు ఎవరి లైఫ్ స్పాయిల్ అయిపోయింది? మా లైఫ్ స్పాయిల్ అయిపోయిందా, ఆమె లైఫ్ స్పాయిల్ అయిపోయిందా? మొగుడు చచ్చినా కూడా అంటే వితిన్ మంత్స్లోని ఆమెనిచ్చి పెళ్లి చేశారనమాట. నేను ఆమెను తప్పు పట్టడం లేదు, ఆమె పిల్లలను కూడా తప్పు పట్టడం లేదు. ఎందుకంటే ఇక్కడ మేము నష్టపోయాం, మా కుటుంబం నష్టపోయింది. అండ్ ఆమె ఎవరి తాలూకా అంటే, ఆమె ఇక్కడ అసలు క్యాస్ట్ ఫీలింగ్స్ అనేవి ఉండవు. కానీ ఆమె అంటే మా నాన్న వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు, సో మా ఇంటి దగ్గర ఉన్న కొంతమంది మనుషులు అక్కడ కనిపించారనమాట. అంటే ఆమె మా ఇంటి దగ్గర ఉన్న మనుషులకి తెలుసుండాలి, వాళ్ళ బంధువులై ఉండాలి. అంటే పక్కా ప్లాన్తోని ఏంటంటే, ఎదుటి వాళ్ళ ప్రాపర్టీస్ నాశనం చేసేవాళ్ళు అండ్ వాళ్ళ యొక్క మెంటాలిటీ డిగ్రేడ్ చేసేవాళ్ళు. అదొక ముఠా అన్నమాట. ఆ ముఠా అంటే ఏంటంటే, ఇలాగ ఫ్యామిలీస్ యొక్క బాండింగ్ చెడగొట్టేసి ప్రాపర్టీస్ని దెబ్బ కొట్టి వాళ్ళ మనుషులుగా చేసుకునే ప్రయత్నం చేసేవాళ్ళే ఈ ముఠా. సో వీళ్ళు ఇలాగే ఫామ్ అవుతున్నారు. సో అండ్ నెక్స్ట్ వచ్చి వాళ్ళ పిల్లల్ని కూడా ఆ విధంగానే తయారు చేస్తున్నారు. సో ఎలా అంటే, నేను సెక్సువల్ సైకో గురించి వెతుక్కున్నప్పుడు సెక్సువల్ సైకో గ్రూప్లోని వీళ్ళు కూడా నాకు తారసపడ్డారనమాట. ఇంతంటే వీళ్ళది మెయిన్ ఏంటంటే ప్రాపర్టీస్ చెడగొట్టడం, వాళ్ళ యొక్క మనుషుల చేత వాళ్ళకి కావాల్సిన వాళ్ళని లాక్కోవడం, వాళ్ళకి బానిసలుగా మార్చడం, ఇదే వీళ్ళ ముఠ. సో ఖచ్చితంగా చెప్తున్నాను, మా నాన్నకి 2వ భార్యగా వచ్చిన ఆమె ఖచ్చితంగా మా ఇంటి దగ్గర ఉన్న చుట్టాలని ఎవరినో ఇచ్చి పెళ్లి చేశారు. అది తెలియకుండా, అది అందుకే నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఎందుకంటే నేను మా నాన్న గురించి వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మాకు కనిపించారు. అదేవిధంగా వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక అతన్ని అతను మా నాన్నగారు ఏలూరు సంబంధించిన లారీ ప్రెసిడెంట్ కూతుర్ని పెళ్లి చేసుకున్నారు, అతనిచ్చి పెళ్లి చేశారని. సో టూ మచ్ ఆఫ్ గ్యాంబ్లింగ్. ఇక న్యాయం ఎక్కడుంది, చట్టం ఎక్కడుంది, పోలీసులు ఎక్కడున్నారు, జస్టిస్ ఎక్కడుంది? వీ వాంట్ జస్టిస్. ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అన్నీ ఇలాగే దెబ్బతింటున్నాయి. ఇప్పుడు ఎవరు నష్టపోయారు? చిన్నప్పటి నుంచి తండ్రిగా లేక ఇంట్లో వాళ్ళని మాటలు పడుతూ మేము నష్టపోయామా? ఎవరిది తప్పు? మీరే చెప్పాలి. అందరికి ఇంకొక విషయం కూడా చెప్పాలి. సహజంగా ఏంటంటే, ఒక మగవాడు 2 3 పిల్లలతో కాపురం చేసే వాళ్ళే ఉన్నారు చక్కగా వాళ్ళ పిల్లలతోని. కానీ మా నాన్నగారి విషయానికి వచ్చేటప్పటికి ఫుల్గా గ్యాంబ్లింగ్ చేసి మొత్తం తారుమారు చేశారు. ఎవరిది తప్పు అంటే, నిఘా అంటే ఎక్కడుంది ఈ జస్టిస్నెస్ అనేది? ఎవరిస్తారు? నష్టపోయింది మేము కాబట్టి ఎవరు ఇస్తారు? నష్టపోయిన ఎవరు పూరుస్తారు? మాకంటూ ఒక లైఫ్ని ఇస్తారా? ఎవరు జవాబు చెప్తారు? అంటే ఆ ప్రాపర్టీస్ లాగా అంటే వాళ్ళకి ఖచ్చితంగా మా వీధిలో వాళ్ళే కొంతమంది గ్యాంబ్లింగ్ చేసి మా నాన్నని వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇచ్చి పెళ్లి చేశారంటారా? ఎవరి తప్పు? ఎవరిని అడగాలి? ఎవరు జస్టిస్ చేస్తారు? మేము ఎంతలా కాలం నష్టపోయాం, ఎవరు న్యాయం చేస్తారు? ఒక విషయం చెప్పనా, కామంతో ఉన్న మగవాడు కానీ, అత్యాశతో ఉన్న ఆడది కానీ, రజనీకాంత్ డైలాగ్ ఒకటి ఉంటుంది చూసారా, అలాంటి వాళ్ళ జీవితంలోని అస్సలు బాగుపడరు. దేవుడు ఎప్పుడో అప్పుడు వాళ్ళని శిక్షిస్తాడనమాట. సో ఈ న్యూడిటీ లవ్ క్రైమ్ స్టోరీ కూడా ఇందులో ఒక భాగం. ఎందుకంటే పేరెంట్స్ విడిపోతే పిల్లలు వాళ్ళు ఎంత బాధపడతారు అనేది. నేను ఒకవేళ ఇప్పుడు కూడా వాళ్ళు ఇంటికి అప్పుడప్పుడు వెళ్తున్నా కూడా మనసు ఎక్కడో మా సంతోషం మేము కోల్పోయాం కదా అని ఒక ఇది ఉంటుంది. ఎవరు తప్పు? సొసైటీ అంటే సమాజంలో ఉండేది మనుషులే. అది కొన్ని కుటుంబాల కలయికే సమాజం అంటారు. అటువంటి సమాజం కొల్లబోతుంది అనేది కేవలం
మనుషుల వల్లే, అది ఎవరి వల్ల కాదు. నైతిక విలువలు మర్చిపోతున్నారు.